వ్యాధి అనేది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా మాస్క్ అనేది ఉపయోగించాలి. ముఖ్యంగా దీంట్లో 2 రకాల మాస్కులు ఉంటాయి. ఒకటి సర్జికల్ మాస్క్, రెండవది N95 మాస్క్, మూడోది కూడా ఉంది కానీ గుడ్డతో తయారు చేసిన మాస్క్ వాడుతూ ఉన్నారు. సాధారణంగా అందరూ ఉపయోగించాల్సిన మాస్క్ సర్జికల్ మాస్క్. సర్జికల్ మాస్క్ ఎలా ధరించాలో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సర్జికల్ మాస్క్ వాడే ముందు మనం చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆల్రెడీ ఇప్పుడే నేను చేతిని పరిశుభ్రంగా కడుక్కొని వచ్చాను. మాస్క్ ధరించేటప్పుడు యూజువల్గా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మాస్క్లో స్ట్రింగ్ ఉంటుంది. ఎప్పుడు మనం ఎట్లాగా పట్టుకోకూడదు. స్ట్రింగ్స్ మాత్రం పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క స్ట్రింగ్స్ను పట్టుకొని మొదటగా మనం దగ్గరికి తెచ్చుకొని చెవులకి ఈ యొక్క స్ట్రింగ్స్ని మనం పెట్టాలి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మన ముక్కు కవర్ అయిందా లేదా, అదేవిధంగా గడ్డం మొత్తం కవర్ అయిందా లేదనేది మనం చూసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. స్ట్రింగ్ భాగము పైన ఉంటుంది, అదేవిధంగా స్ట్రింగ్ లేని భాగము కింద ఉంటుంది. డార్క్గా ఉన్న అది మాస్క్లో బయట ఉండాలి. లైట్ కలర్లో ఉన్నది మనం మాస్క్ లోపల ఉంచాలి. మాస్క్ అనేది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము, ప్రజలందరూ వాడుతూ ఉన్నారు. ఈ యొక్క మాస్క్ అనేది ఎంతసేపు ఉంచాలి అనేది మనందరం తెలుసుకోవాలి. మాస్క్ కనీసం ఇది 12 అవర్స్ వరకు ఈ మాస్క్ మనం వాడవచ్చు. వాడిన తర్వాత ఇది ఎక్కడ వేయాలి, ఇది ఎక్కడంటే మనకి ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఇక్కడ యూజువల్గా హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఉంచిన ప్రాంతాల యొక్క మాస్క్ని వేయాలి. దారిలో కానీ లేకపోతే బజార్లో కానీ ఇంటి చెత్త కుండీలో కానీ వేయకూడదు. వాస్తవంగా అయితే ఈ మాస్క్ని ఇంకా కాల్చితే చాలా మంచిది.